ప్రభునందు దేవుని పిల్లారా, 23వ మోసే సుఖోపవాస కూడిక నిర్గమకాండము 23వ అధ్యాయము ధ్యానము. ముందుగా తెలియపరిచే మాట ఏమిటంటే, 3 దినములుగా దేవుని యొక్క న్యాయ విధుల గురించి మనము వింటూ వస్తున్నాం. మొదటి దిన న్యాయం అనే అంశం మీద లోకంలో న్యాయం లేదు, అడవి చేరిందని ఉద్దేశిస్తున్న మానవులకు లేదు, న్యాయం ఉంది, ఆ న్యాయం తెలియక అలాగ అంటున్నారు. మరి ఆ న్యాయం ఏమిటో, న్యాయమైన పనులు చేసేవారు ఎవరో దేవుడి తప్పక ఎవరు లేరు. దేవుడే న్యాయమై ఉన్నాడు. ఆయన న్యాయమైన పనులు చేస్తాడు. ఆయన కార్యాలు, ఆయన మార్గాలు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు న్యాయములని మనం నేర్చుకున్నాం. అదే రోజు దాసులకు యజమానులకు మధ్య న్యాయ విధులు బోధించినట్లు మరి 2వ దినాన 22వ దినాన కూడికలో ఒక మనిషి వ్యక్తిగత చర్యల గురించి, దేవునికి చర్యల న్యాయము, వ్యక్తిగత చర్యలు కూడా న్యాయమైనవిగా ఉండాలని బోధించిన బోధ మనం విన్నాం. అలాగే దేవుని పిల్లారా, మరి పొలాల గురించి కూడా ఏమిటి న్యాయమని కూడా మాట్లాడుకోవడం మనం విన్నాం. ఈరోజు 23వ అధ్యాయంలో దేవుని పిల్లారా, ఈ అధ్యాయంలో జనరల్గా 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మరి కొన్ని నియమాలు మనము చూడొచ్చు. దేవుని పిల్లారా, రెండవదిగా సబ్బాతు విధుల గురించి కూడా 10-13 వచనాల్లో చెప్పి ఉన్నాడు దేవుడు. మూడవదిగా నిన్నమైన పండుగల గురించిన విధుల గురించి 14 నుంచి 19 వచనం వరకు చెప్పి ఉన్నాడు. అలాగే 20 నుంచి 31 వచనం కూడా కొన్ని విషయాలు చెప్పి ఉన్నాడు. ఆ 31 వచనాలు మనం చదువుకుంటే చూడండి, ఒక మాట చెప్పి ఉన్నాడు. చదవమ్మా, 31 వచనం అమ్మా, 31 వచనం అమ్మా, 23 అధ్యాయం. దేశ నివాసులను మీ చేతికి అప్పగించేదను, నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టేదవు. నీకు విరోధమైన మనుషులు, నీ చేత పాపం చేయించే మనుషులు, నీ చేత మంచి చేయించడం తెలియని మనుషులు, వారు అసలు నిజ దేవుడిని తెలియని మనుషులు, దేవుడు కానివ్వండి దేవుని స్పష్టానికి మొక్కుతున్న వారు, ఆ పాపము చేయించి నీకు వేయవలసిన శిక్ష, వారు పొందే శిక్ష నీ కూడా వేయాలని తెలియకుండా బ్రతుకుతున్న మనుషులు, వాడిని నీ చేతికి అప్పగిస్తా, వాడిని నువ్వు వెళ్ళగొడతావు అని చెప్పి ఉన్నాడు. దేవుని పిల్లారా, అలాగ వెళ్ళగొట్టినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అలాగే వెళ్ళగొట్టినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చూడండి, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 20వ వచనంలో ఒక మాట ఉంది. ఇదంతా చేయడానికి మనిషి వల్ల కాదు, ఇజ్రాయెల్ వల్ల కాదు, ఈరోజు క్రైస్తవుల వల్ల కాదు, కానీ క్రైస్తవుల వల్ల అవునట్టు చేయడానికి, ఆ రోజు ఇజ్రాయెల్ వల్ల అవునట్టు చేయడానికి ఏం చేశాను తెలుసా? 20వ వచనంలో మాట అంటటువంటి, ఒక దూతను పంపుతాను. ముందుగా మీరు ఆ విధంగా చేయాలంటే ఒక దూతను పంపుతా మీకు అన్నాడు దేవుడు. ఆ దూతనగా యేసుక్రీస్తు అని చెప్పుకోవచ్చు. 3వ అధ్యాయంలో ఇదే మాట అన్నాడు, ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నాడు. మోసే ముందుగా దూత అనగా యేసు ప్రభువు వెళ్ళాడని చెప్పి అనుకుంటా. వెళ్ళినందుకే అక్కడ కార్యాలు జరిగినాయి, అనేక అద్భుతాలు, సూచక క్రియలు అవి దేవుని పిల్లలకు మేలు కలిగించున్నాయి.
లోకస్తులకు కీడు కలిగించినాయి, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలకందరికీ. అలాగే మనము చూస్తే దేవుని పిల్లారా 26వ వచనంలో మాట ఉంది, రోగము తొలగిస్తా, ఆహారమును దీవిస్తా అని అధ్యాయంలో చెప్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇది? వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత మీ ఆహారమును దీవిస్తా, మీ రోగాలు కూడా తొలగిస్తా. దేవుని పిల్లారా బాగా గమనించండి. ఆ రోజు దేవుడు వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినాడు. ఐగుప్తుల ఆహారం లేదు. అరణ్య మార్గంలో చూస్తే సహిసారం అన్నారు, వాళ్ళకి తెలియదు దాని గురించి. అయినా పూర్యాలను కూడా ఆహారం కురిపించినాడు. పాలు తేనెలు ప్రవహించు దేశం చేర్చినంత వరకు దేవుడే పోషించాడు. కానీ ఇప్పుడు ఆ దేశంలో సుఖంగా తింటూ ఉండే దేవుని యొక్క శుద్ధములైన వారిని అప్పగిస్తా, వెళ్ళగొడతామన్నారు. మీరు వెళ్ళగొడతారన్నాడు. వెళ్ళగొట్టిన తర్వాత అలాగే ఇచ్చినాడు. కానీ అక్కడ సుఖంగా తిని త్రాగి ఇష్టమైన పనులు, వాళ్ళని వెళ్ళగొడితే దేవునికి విరోధమైన పనులు వీరు చేస్తారని చెప్పేసి ఏమంటున్నాడు చూడండి దేవుని పిల్లారా. మరి 24వ వచనంలో అనుకుంటా, వారి క్రియలు చేయవద్దు. ఎందుకు అలాగా అంటున్నాడు? వారి క్రియలు చేయవద్దు అంటున్నాడు. దేవుని పిల్లారా ఎందుకు చేయవద్దు అంటున్నాడు అంటే, నిజంగా అలాంటి క్రియలు చేస్తే రోగాలు పోవు. వాళ్ళంటి క్రియలు ఉంటే దేవుని నమ్మినాకైనా కూడా సంతోషము ఉండదు. పానము కూడా, అన్నం పానము కూడా దేవుడు దీవించడు. దీవించినప్పుడు రకరకాలుగా రోగాలు వచ్చంటాయి. తినే తిండి వల్ల, త్రాగే నీటి వల్ల. అర్థమైందమ్మా? త్రాగే నీటి వల్ల రోగాలు వచ్చాయా? తినే తిండి వల్ల రోగాలు వస్తాయా? వస్తాయి. ఇజ్రాయేలుకే గురించి ఎలీషా ప్రవక్త కాలంలో ఏమంటారు ప్రజలు వచ్చి, అదే రాజుల గ్రంథంలో ఉంటాయి ఈ మాటలు. ఎలీషా ప్రవక్త ఆ ఊరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, దేవుని పిల్లారా బాగా గమనించండి, అయ్యా ఈ నీళ్ళు చెడిపోయినాయి, ఈ నీళ్ళు తాగితే రోగాలు వచ్చి చచ్చిపోతున్నామంటాడు. అప్పుడు దేవుని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఎలీషా ఉప్పు వేయి, కొత్త పాత్రలు ఉప్పు తెమ్మని చెప్పి ఉప్పు వేయి. ఆ ఉప్పు వేయగా బోరు నీళ్ళు బాగా అయిపోతాయి, ఊట నీళ్ళు బాగా అయిపోతాయి అని ఎలీషా చెప్తే, ఎలీషా ఏమంటాడు, మీరు ఒక కొత్త పాత్ర తీసుకొని ఉప్పు ఎత్తుకొని రండి అంటాడు. ఆ నీళ్ళు వేసినాక దేవుడు ఏమంటాడు, ఈ నీళ్ళు బాగా అయిపోయినాయి, ఇంకా చనిపోరు అంటాడు. చూసారా దేవుని పిల్లారా, నిజంగా అట్లా తప్పులు చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ప్రవక్తను పంపుతాడు. అప్పటికి ప్రవక్తన పంపిన తర్వాత అక్కడ మాట్లాడతాడు దేవుడు, ఆ ప్రజలకు జవాబిస్తాడు. కానీ అక్కడ నీళ్ళు బాగానే జనం ప్రజలు, ఆ దేశం ప్రజలు చనిపోలేదు. కారణం ఏమిటంటే వారు దేవునికి విరోధమైన పనులు చేశారు. అలాగే ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు చాలామంది దేవుని యొక్క నియమాలు పాటించకుండా, దేవుడు చెప్పింది చేయకుండా రోగములతో ఉంటున్నారు. అన్నం లేక, నీళ్ళు లేక బాధపడుతున్నారు. కానీ దీవిస్తా ఎప్పుడు దీవిస్తాడు? వారి క్రియలు మీరు కలిగి ఉండద్దు అన్నాడు ఆ రోజు. ఈరోజు కూడా క్రైస్తవ సంఘంతో మాట్లాడుతున్నాడు, లోకములో వారు చేసే క్రియలు మీరు కలిగి ఉండద్దు. దేని పిల్లల మొదట విడిచేయాలి వాళ్ళ క్రియలు ఉంటే, తర్వాత వాళ్ళ క్రియలు మళ్ళా కలిగి ఉండకూడదు. అలాగ ఉన్నప్పుడే దూత మనకు ముందుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో కూడా ఉంటాడు. మనతో కూడా ఉండి మన యొక్క సమస్తాన్ని దీవిస్తాడు. మన రోగాలు కూడా తొలగిస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో మనము చూడవచ్చు. దేవుని పిల్లారా, ఆయన వారితో కూడా ఉండి తెలుసుకున్న వాక్యం బోధిస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని ఇతరులు స్థిరపరుస్తూ
సూచిక క్రియలు జరిగిస్తూ వచ్చినాడు. అలాంటి సూచికలు జరిగినప్పుడు ఏముంటుంది చెప్పండి? సంతోషం ఉంటుందా ఉండదా? అందుకే చెప్పిన 1 కొరింథీ గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనంలో సంతోషంగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు? మీరు అవయాలు ఉన్నాయి కదా, ఒక శరీరంలో అవయాలకు ఒక రోగం ఉంటే ఇంకొక అవయం సంతోషంగా ఉంటుందా? అలాగే సంఘములో శరీరంలో అనేక అవయాలు ఉన్నట్లు సంఘంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. అన్ని రకాల మనుషులు కూడా ఒక మనిషికి బాధకులైతే మిగతా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకు చెప్పండి? ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తాడని. ప్రార్థన కంటే ముందు ప్రవర్తన బాగుండాలి. ప్రవర్తన బాగుండాలని అక్కడ కొన్ని మాట్లాడతారు చూడండి. 24వ వచనం చదవండి. 1 కొరింథీ గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. అమ్మా ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు అమ్మా. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదాని ఒకటియే ఏకముగా పరామర్శించలాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలగజేసి శరీరంలో అమర్చి ఉన్నాడు. తక్కువ దానికి ఎక్కువ ఘనతను ఇచ్చి శరీరంలో అమర్చి ఉన్నాడు. తర్వాత చదవమ్మా. కాగా ఒక అవయమును ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ సంతోషించును. ఒక అవయం ఘనత పొందితే దాంతో కూడా ఇంకొక అవయం సంతోషించదా? మరి సంతోషించాలంటే ఏం చేయకూడదు? వారి క్రియలు మీలో ఉండకూడదు. అప్పుడు దేవుడు ఇలాగ అమరుస్తాడు. ఒక అవయమనగా ఒకరు సంతోషిస్తారు, ఒకరిని బట్టి ఒకరిని సంతోషిస్తారు. దేవుళ్ళు ఒకరు స్థిరపడతాడు, ఒకరి ద్వారా అందరూ కూడా స్థిరపడి సంతోషిస్తారని అర్థం అన్నమాట. 23వ వచనం చదవమ్మా పైన. చూసినారా? ఇంకా పైన దానిపైనమ్మా దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ సంతోషం మనకు కావాలంటే ఏం చేయాలా? వారి క్రియలలో మనము పాలువారం కాకూడదు. ఇప్పుడు 2వ కొరింథీ గ్రంథం 6వ అధ్యాయము 16-18 వచ్చిన చదవమ్మా. 16 నుంచి 18 వచ్చిన వరకు గట్టిగా చదవమ్మా. 2వ కొరింథీ 6వ అధ్యాయము 16 వచ్చి నుంచి 18 వచ్చిన వరకు. అమ్మా చదువు. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనం ఎవరు? ఈరోజు యేసయ్య రక్తంతో కడగబడిన నూతన సృష్టి మనము. ఈ నూతన సృష్టి ఏమై ఉన్నాము? దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయం ఉన్న మనకు విగ్రహములతో ఏమి పొందిక? వాళ్ళ గుళ్ళల్లో విగ్రహం ఉంటుంది. ఎవరి గుళ్ళల్లో? కనానీయుల దేశంలో ఉన్న వారి గుళ్ళల్లో. మన యొక్క దేవుని గుడి మనలో ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా. యేసయ్య ఉండడానికి అని లోకానికి వచ్చి మందిరంలాగా కొట్టబడి 3వ దినం తిరిగి లేచి చెమ్మపొంది తిరిగి లేచినాడు. ఈరోజు మనము కూడా దేవుడు ఒక అవయాన్ని స్థిరపరిస్తే అలాగే అన్ని అవయాలు కూడా స్థిరపరిచి సంతోషపెట్టాలనుకుంటున్నాడు. సమస్తాన్ని దీవించి రోగాలు తొలగించి. అర్థమైంది కదా? అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, విగ్రహముతో దేవుని యొక్క మందిరానికి ఏమి పొందిక? ఇంకా మనం జీవము గల దేవుని ఆలయం ఉన్నాం కదా.
మనలో జీవం గల దేవుడు ఉండాలి కదా. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడయ్యుందును, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి దేవునికి మహిమ కలుగుగాక. ఆ రోజు ఇశ్రాయేలుకు చెప్పినాడు, దేవుని పిల్లారా వారిలో నుండి బయట వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి. ఈరోజు క్రైస్తవ సంఘంతో చెప్తున్నాడు, మీరు వేరే ప్రత్యేకంగా ఉండండి. వారికి మీకు పొందిక లేదు, వారిలో ఉన్న విగ్రహానికి మీకు సంబంధం లేదు. మీలో సజీవమైన దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే ఆయన ఆలయంగా ఉండాలి. మీరు ప్రత్యేకింపబడి ఉండాలి. ఆయన రక్తంతో కడగబడి ఉండాలి. వారికి మీకు పొందిక లేదు, వారిని వెలగొడతారు అని చెప్పిన దేవుడు వారి క్రియలు మీరు కలిగి ఉండకండి. వారి క్రియలు ఈ రోజుల్లో కులం అంటారు, మతం అంటారు. వాళ్ళు బతికేదో తెలియదు వారికి. కులం అంటారు, మతం అంటారు, ఏం తింటారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఏం తాగుతున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చూస్తున్నారో తెలియదు, ఏమి వింటున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరిని ఎందుకు కొట్టాలో తెలియదు, ఎవరిని ఎందుకు తిట్టాలో తెలియదు, ఎలాగ బ్రతకాలో తెలియదు. ఎంతున్నా అశాశ్వతమైన లోక సంబంధమైన జీవితాల గురించి ఆలోచిస్తారు. ఈ లోక సంబంధమైన గొప్పల గురించి ఆలోచిస్తారు. ఈ లోక సంబంధమైన ఈ జీవితము వ్యర్థమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకం కోసం కాదు బ్రతకాల్సింది, మరి ఒక రాజ్యం నీకుంది. ఈ లోకం తర్వాత అది నిత్య జీవం అంటూ దాని నిత్య జీవం ఉంది, దాని నిత్య రాజ్యం ఉంది, దాంట్లో నిత్య ఆనందం ఉంది, దాని నిత్య సంతోషం ఉంది. దాని కొరకు ఈ లోకంలో మీరు వారి క్రియలు జరిగించద్దని ఇజ్రాయెలు చెప్పినాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు, వారికి ప్రత్యేకమే వేరుగా ఉండండి, దేవునికి మహిమ కలుగుగాక. అందుకే మనం జీవించవలసిన విధులన్నీ కూడా దేవుని పిల్లారా 21వ అధ్యాయం నుంచి న్యాయ విధులను, దేవునికి ఇష్టమైన విధులను మనకు రాయించి ఉన్నాడు. ఈ అధ్యాయం ఆఖరి వరకు కూడా ఈ విధులన్నీ కూడా మనం పాటించే వరకు ఉండాలి. ప్రతి ఒక్కరూ ధ్యానించి ఆ విధులన్నీ కూడా నేర్చుకొని న్యాయ విధులను పాటించే వారుగా ఉండాలి. దేవుని పిల్లారా, ఆ న్యాయం ముఖ్యంగా ఏదంటే వారికి వేరే ఉండాలా, వారి క్రియలో మీలో ఉండకూడదు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడు మనతో కూడా ఉంటాడు, మన పట్ల సూచికలు చేస్తాడు. వాళ్ళ రోగాలు తొలగిస్తానట్లుగా రోగాలు తొలగిస్తాడు, కష్టాలు తొలగిస్తాడు, ఇబ్బందులు తొలగిస్తాడు, సమస్యలు తొలగిస్తాడు, అప్పులు తొలగిస్తాడు, అవమానాలు తొలగిస్తాడు. ఎటువంటి అవమానమైనా సరే కొరతలు తీరుస్తాడు, నీ ఆహారం దీవిస్తాడు, నీ రోగాన్ని కూడా తొలగిస్తాడు. ఇది జరగాలంటే దేవుడు చెప్తున్న మాట, వారి క్రియలు మీలో ఉండకూడదు, వారి క్రియలు మీలో ఉండకూడదు. అలా చెబుతున్నా, వారి క్రియలు మీలో ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. అవును దేవా, నీవు తర్వాత జీవితం కోసం నన్ను పిలిచినవయ్యా, తర్వాత జీవితం ఇవ్వాలని నువ్వు ఆశిస్తున్నావయ్యా. ఆ జీవితాన్ని బట్టి లోకంలో సంతోషించాలని ఆశిస్తున్నావయ్యా. దేవా, ఒక్కరిని స్థిరపరుస్తావయ్యా, తర్వాత అందరిని స్థిరపరుస్తావయ్యా. సంఘమనే అయ్యా, శరీరంలో అవయాలు ఎట్లాగొని సంతోషిస్తున్నాయి, ఒక సంతోషానికి మేలు కలిగితే అలాగా సంఘమనే అనేక మంది అవయాలుగా ఉంటున్నామని మాట్లాడి దేవానికి వందనాలయ్యా. అయ్యగారు ఎలాగా మరొక రాజ్యం ఉందని చెప్పి తెలుసుకొని అయ్యా ఆనందిస్తున్నాడో, ప్రకటిస్తున్నాడో, అలాగే ఆనందాన్ని మాకు కూడా ఈరోజు ఇచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. మరొక రాజ్యము, అదే నిత్య రాజ్యము అయ్యా నీలో ఉంది, నీవిస్తామని అయ్యా మాట్లాడుతుంది. మీకు వందనాలు. ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఆ రాజ్యంలో మేము ఉండాలయ్యా. ఆ రాజ్యాన్ని బట్టి వచ్చే సంతోషమే మేము అనుభవిస్తూ బ్రతకాలయ్యా. మాతో సూటిగా మాట్లాడుతూ వస్తున్న దేవానికి స్తుతులు, స్తోత్రములు. దయగల తండ్రి మీకు వందనాలు. కృపగల దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు నైనా. ప్రభువా మీకే వందనాలు, నమస్కారములు యేసయ్యా. తండ్రి కృప చూపండి, సాయం చేయండి. అయ్యగారితో పాటు నైనా అయ్యా మేము కూడా తండ్రి ఈ సంఘములో ఒక్కొక్క అవయముగా ఆనందిస్తూ రేపు నువ్వు ఇవ్వబోయే నిత్య రాజ్యాన్ని బట్టి, ఆ పరలోక రాజ్యాన్ని బట్టి, నిత్య జీవాన్ని బట్టి
నాకు మరణం లేదు, నరకం లేదని ఆనందిస్తూ ఈ లోకములో మేము ప్రత్యేకింపబడి ప్రభువా నీ క్రియలు నీ విధులు అయ్యా ఇజ్రాయెల్తో మాట్లాడినట్లు మాకు కూడా బోధించండి బోధ అయ్యా నా తండ్రి వాళ్ళ స్థిరపరచుము, నీ మాట మాలో బలపరచుము తండ్రి.